సూపర్ స్పాంజ్ బేకరీ స్టైల్ కేక్ని అయితే తయారు చేయాలనుకుంటున్నారా? సో ఈ వీడియో అయితే మీకోసమే. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ విత్ శ్రావణి. సో ఈ వీడియోలో చూసినట్టయితే కేక్ని అయితే మనం స్పాంజ్గా తయారు చేసాం, చాలా పర్ఫెక్ట్గా. సో మీరు కూడా ఇలా అయితే చేసుకోవచ్చు. దీనికోసం అయితే నేను ఒక 5 eggs తీసుకున్నాను. ఈ 5 eggsని అయితే బాగా విస్క్ చేసుకోవాలి. సో బాగా విస్క్ చేసుకుంటే మనకి స్పాంజీగా వస్తుంది. అండ్ అలానే అందులోనే మైదా పిండి అండ్ మనం షుగర్ అయితే మనం మిక్స్ చేసుకొని బాగా పౌడర్లా చేసుకోవాలి. సో దాన్ని ఆ పౌడర్ని కూడా వెన్నెలిగా వేస్తూ అండ్ మనం బటర్ని అయితే తీసుకున్నాం. సో ఈ బటర్ని అయితే మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో బటర్ని కొంచెం మరగపెట్టేసి సో మెల్లిమెల్లిగా వేసుకుంటున్నాను. అండ్ అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి అండ్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. సో దానివల్ల మనకి ఎగ్ స్మెల్ అయితే ఎక్కువగా రాదు. సో దట్ చాలా బాగుంటుంది, మనకి స్మెల్ లేకుండా ఎగ్ స్మెల్ లేకుండా బాగా అనిపిస్తుంది కేక్ తినేటప్పుడు. అండ్ అలానే ఇందులో కొంచెం బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోండి. సో ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, అవర్ బబ్లూ ఈస్ మేకింగ్ కేక్ హియర్. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, సో ఇలానే గేమ్స్ ఆడుకుంటూ కూర్చునే బదులు ఇలాంటి వర్క్ షిప్స్ ఉంటే పిల్లలు కూడా కొంచెం బిజీ అవుతారు అండ్ మనకి వాళ్ళకి ఏదైనా చేసి పెట్టినట్టు ఉంటుంది కూడా. కేక్ టిన్ తీసుకోవాలి. సో కేక్ టిన్ అయితే మనం బాగా బటర్ అయితే అప్లై చేసేసుకోవాలి. చుట్టుపక్కల బాగా బటర్ అప్లై చేసేసుకొని అందులో మనం ముందుగా చేసుకున్న కేక్ మిక్స్ని అయితే అందులో వేసుకోవాలి. సో కేక్ మిక్స్ కోసం కొంచెం అయితే అందులో పాలు కూడా వేసుకోండి. సో పాలు వేసుకోవడం వల్ల చాలా స్మూత్గా ఉంటుంది మన కేక్ అనేది. సో ఇదంతా మనం ఈ కేక్ టిన్లోకి వేసేసుకొని బాగా మనం ఓవెన్లో మనం పెట్టేసుకోవాలి. సో దీనికన్నా ముందు నేను కొంచెం డెకరేషన్ అయితే చేస్తున్నాను. మన దగ్గర ఉన్న జీడిపప్పులు అండ్ ఫ్రూటీ ఉంటాయి కదా, వాటినన్నింటినీ వేసేసుకోండి. మీ దగ్గర ఎలా అయినా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇంట్లో కిడ్స్ ఉంటే కనుక వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకోండి. సో దట్ చాలా బాగుంటుంది అండ్ వాళ్ళు కూడా ఎంగేజ్ చేసినట్టు ఉంటుంది. సో అలానే ఇలా ఓవెన్ అయితే ఉంటుంది. మా దగ్గర అయితే ఓవెన్ ఉంది, ఇలా కేక్ చేసుకున్న ఓవెన్. సో దాన్ని అయితే కొంచెం సేపు మనం హాట్ చేసుకోవాలి. సో హాట్ చేసుకున్న తర్వాత ఈ కేక్ మిక్స్ అన్నిటిని మనం అంటే కేక్ టిన్ అయితే అందులో పెట్టేసుకోవాలి. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత కొంతసేపు మనకి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. సో హాఫ్ అన్ అవర్ మనకి కేక్ అయితే రెడీ అయిపోయింది. సో కేక్ రెడీ అయిపోయిన తర్వాత మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. కేక్ అయితే చాలా స్పాంజీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కేక్ అయితే రెడీ అయిపోయాక మనం నైఫ్ అయితే ఇలా గుచ్చి చూడాలి. సో దట్ దానికి ఏమైనా అంటి లేకుంటే కనుక మన కేక్ రెడీ అయిపోయినట్టే. కేక్ మనం తీసుకొని ఎంజాయ్ చేసేసుకోవచ్చు. కేక్ మనం ఇలా వేసేటప్పుడు కొంచెం దాన్ని ట్యాప్ చేయండి. అంటే టిన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేస్తే మనకి జస్ట్ ఈజీగానే వచ్చేస్తుంది. ఇన్ కేస్ రాకపోతే కనుక సైడ్స్ కొంచెం నైఫ్తో మనం గుచ్చితే నీట్గానే వచ్చేస్తుంది. నీట్గా అయితే వచ్చేసింది అండ్ చాలా బాగుంది. సేమ్ స్పాంజీగా అండ్ మనకి బేకరీలో ఎలా దొరుకుతుందో అలానే అనిపించింది. సో మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తూ తినేసాము. మీరు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి చేసి నాకు ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.